హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోహరి వ్లాగ్స్. హెల్త్కి ఎంతో యూజ్ అయ్యే కాకరకాయ ఫ్రై. ఈ కాకరకాయ ఫ్రై మనం చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా. నేను చెప్పినట్టు ఈ ప్రాసెస్ అయితే ఫాలో అయితే ఇలాంటి చేదు లేకుండా తక్కువ టైంలో చాలా ఈజీగా అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనమైతే ఫస్ట్ కాకరకాయకి అనేది పైన పీల్ ఉంటుంది కదా, దాన్ని అయితే పూర్తిగా తీసేసుకోవాలి. పూర్తిగా అంటే మరి కండంతా తీసేసుకోకూడదండి. ఇలా పైన ఉంటాయి కదా బుడ్డలు బుడ్డలుగా, అవి అయితే తీసేసుకోవాలి. మనం ఇలా కాకరకాయలు అనేది పీల్ చేసుకోవడం వల్ల దానిలో ఉన్న చేదంతా వాటిలో వెళ్ళిపోతుంది. కొంతమంది అయితే వాటిని అలానే వేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం అండి. అలా పీల్ చేసేసుకున్న తర్వాత వాటర్లో వేసేసుకొని ఒక 2 టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కట్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకోలేము కదా, అందుకని చెప్పి వీటిని ముందుగానే బాగా వాష్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ వీటిని పెద్ద గిన్నెలు అనేది వేసుకొని వాష్ చేసుకుంటున్నానండి. ఇలా వాష్ చేసుకున్న కాకరకాయలను వచ్చేసి ఒక బౌల్లోకి తీసేసుకుని వీటిని అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కాకరకాయని వెనక ముందు ఉంటుంది కదా వేస్ట్ అనేది, అది తీసేసేయాలి. అది తీసేసాక కాకరకాయను వచ్చి నేనైతే 4 పార్ట్స్గా డివైడ్ చేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ కాకరకాయని చిన్నగా రౌండ్స్లా కట్ చేసుకుంటారు కదా, అలా అయినా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ కాకరకాయలు అనేవి పెద్దవిగా ఉన్నాయని చెప్పేసి నేను ఇలా 4 పార్ట్స్గా అనేది డివైడ్ చేసుకుని కట్ చేసుకుంటున్నానండి. మనం అన్ని కాకరకాయలను వచ్చేసి ఇలా అయితే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చి ఈ కాకరకాయ ముక్కలు అనేది చిల్లుల డీస్ ఉంటుంది కదా, దాంట్లోకి అయితే తీసుకున్నారు. మీరు నార్మల్ బౌల్లోకైనా తీసుకోవచ్చు. మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు అయితే ఇవ్వండి. వీటిలో వచ్చేసి నేను 1 స్పూన్ వచ్చేసి పసుపు, అలానే 1 స్పూన్ వచ్చేసి ఉప్పు అనేది వేసుకున్నాను. నేను ఇక్కడ అనేది కల్లు ఉప్పు వేసుకున్నాను, మీరైతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇవి 2 వేసుకున్న తర్వాత వీటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల వచ్చేసి పసుపు ఉప్పు అనేది అన్ని ముక్కలకైతే ఈక్వల్గా పడుతుంది. ఇలా కలుపుకున్న ముక్కల్ని వచ్చేసి ఒక క్లాత్ అనేది తీసుకుని ఈ ముక్కలన్నిటిని ఆ క్లాత్లో అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి సిల్క్ క్లాత్ అనేది తీసుకున్నారు, మీరు వచ్చేసి కాటన్ క్లాత్ అయినా తీసుకోవచ్చండి. ఇలా కలిపి పెట్టుకున్నాను కదా ముక్కలన్నీ వచ్చేసి ఈ క్లాత్లోకి అనేది తీసేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ ముక్కలన్నిటిని నేను చూపించిన విధంగా అయితే మనం క్లోజ్ చేసుకోవాలి. అంటే ఒక మూటలాగా అన్నమాట. ఇలా మూటలాగా చేసేసుకుని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఇలా తిప్పుకుంటూ ఉంటే, లేదు మీకు తిప్పుకుంటున్నప్పుడు వాటర్ రావట్లేదు అనుకుంటే దాన్ని బాగా స్మాష్ చేసుకోవచ్చు. స్మాష్ చేయడం అదే చేత్తో అయినా అలా రఫ్ చేసుకోవచ్చు. అలా రఫ్ చేసుకోవడం వల్ల కాకరకాయలో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేస్తాయి. చూడండి, ఇలా పిండడం వల్ల అనేది కాకరకాయలో ఉన్న వాటర్ అన్నీ ఎలా వచ్చేస్తాయో, దీనివల్ల అనేది కాకరకాయ వేంపుకోవడం మనకు చాలా ఈజీ అయిపోతుంది. నాకైతే చూడండి ఎన్ని వాటర్ వచ్చేసాయో. వాటర్ అంతా తీసేసాక ముక్కలను అయితే తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాను. అలా వేసేసుకున్న తర్వాత మనం కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఏమి వేయట్లేదు, స్టార్టింగ్లో ఓన్లీ కాకరకాయ ముక్కలు అనేది వేసుకున్నానండి. ఈ కాకరకాయ ముక్కలు అనేది మనం మధ్య మధ్యలో కూడా కలుపుతూ ఉండాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటుంటే ఏంటంటే అడుగంటకుండా ఉంటాయి కాకరకాయ ముక్కలు అనేది. కొంచెం వేయించుకున్న తర్వాత కరివేపాకుని అయితే వేసుకున్నాను. అలానే కరివేపాకు అనేది స్టార్టింగ్లో వేయడం వల్ల అనేది మాడిపోతుంది అని చెప్పేసి నేనైతే ఇలా మిడిల్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుని కూడా సాల్ట్ అనేది వేసుకోండి. మధ్యలో మనం ముందుగానే సాల్ట్ వేసుకొని కలుపుకుని ఉంటాం కదా, కాబట్టి సాల్ట్ అనేది చూసుకుని వేసుకోండి. అలానే ఒక 4 అయితే వెల్లుల్లి రెబ్బలు అనేది కచ్చా పచ్చాగా నల్లగొట్టుకొని అయితే వేసేసాను. దీనివల్ల కూడా మనకనేది వెల్లుల్లి మాడిపోకుండా ఉంటుంది. ఈ కాకరకాయ ముక్కలు అనేది మనకైతే ఫాస్ట్గా ఇలా అయితే వేగిపోతాయండి. చూడండి ఎంత తొందరగా అయితే వేగిపోయాయో కాకరకాయ ముక్కలు.
ఇలా కాకరకాయ ముక్కలు అనేది మనకు బాగా మెత్తగా అలానే క్రిస్పీగా తయారైపోతాయండి. ఇప్పుడు ఈ కాకరకాయ అనేది ఇలా వేగాక మనం ఫ్రైలో పొడి ఉంటుంది కదా, అదైతే వేసేసుకుని కలుపుకోవాలి. లేదు అంటే వెల్లుల్లి అలానే ఎండు కారం ఉంటుంది కదా, అది కూడా దంచుకుని వేసుకోవచ్చు. మీరు కూడా కాకరకాయ ఫ్రై అనేది ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.